గుంటూరు జిల్లా పలమనేరు మండలం పరిధిలోని మొసలి మడుగు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కుంకి ఏనుగుల ప్రాజెక్టు పనులను పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. కాగా ఏనుగుల కోసం ఏర్పాటు చేస్తున్న వసతులు, మావటిల క్వార్టర్స్, కందకాలు, హ్యాంగింగ్, సోలార్ ఫెన్సింగ్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలాఖరులోగా ఏనుగులు రానుండడంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. ఇక్కడ కూడా ఒక చెంప రెండు మావుటి 24 గంటలు కుక్కి కూడా ఉంటుంది కదా. కుక్కి ఎక్కడే ఉంటుంది సార్, అవసరం వస్తుంది అంతే. అది ఏదైనా మనకు మొండికేసినప్పుడు దీంతో కంట్రోల్ చేసుకుంటాం. ఇది చెప్తే ఉంటుంది. ఇది కాబట్టి అక్కడ దాన్ని పెడతారు. ఏదైతే ఈ పదపు తీసుకొస్తామో దాన్ని తీసుకొచ్చి అక్కడ పెడతారో ఇక్కడ ట్రైన్డ్ ఎలిఫెంట్ వస్తుంది. అవసరం వచ్చినప్పుడు ట్రైన్డ్ ఎలిఫెంట్ నేను తీసుకొచ్చి పెడతాను. ఒక 2 నెలలు 3 నెలల్లో అది స్లోగా మావిటికి అలవాటు పడుతూ నార్మల్ స్టేజ్కి తెస్తాం. నార్మల్ స్టేజ్కి తేనిచ్చి అక్కడ తీసుకెళ్ళి ఒకసారి అది మన చేతిలో పడిందంటే అది ఉండాలి. నీళ్ళు ఎక్కడ తొట్టు పెట్టేసారా? లేదు సార్, కింద పంపు పెట్టేసి నీళ్ళు వస్తూ ఉంటుంది గ్రౌండ్లో కాగాలి కదా. పుట్టు అక్కడ చెక్ లోపలికి ఇప్పుడు 2 ఎక్సర్సైజ్ నెక్స్ట్ టైం 12 ప్రపోజ్ చేశారు. ఇది సోలార్తో పోతుందా? ఎంత లోపల తెచ్చినారు సార్? 327 అడుగులు. మనకు నీళ్ళు 4 ఇంచెస్ పడుతుంది. అదే కొట్టుకుంటుంది కదా చుట్టూ. దానికి ఫారెస్ట్ చుట్టూ ఎవడు బోరేసేవాడు లేడు కదా, బాగా వస్తుంది. టైంకి పోతాయి నీళ్ళు. సరైన పాయింట్ దొరికితే ఇంకా చూసే పనే ఉండదు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ లెవెల్ అంటే మనకు ఎలిఫెంట్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంక 24 వేయడం దీన్ని దొబ్బేకుంటే చాలు. దీన్ని దెబ్బకుండా అంటే హైట్ ఉంది సార్. పైపు గ్రౌండ్ లెవెల్ ఆ రోజు మాత్రం గ్రౌండ్ లెవెల్ ఇది కూడా కిందకి వెళ్ళిపోయింది. సోలార్ అంటే ఫుల్ డే అంతా పోతా ఉంటుంది. అదే ఆటోమేటిక్గా పవర్ ఉంటుంది, పోతూ ఉంటుంది. మళ్ళీ రీగైన్ పవర్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అన్నిటికీ వేస్తుంది. పలమనేరు ముసలిమడుగులో ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే లాంచ్ చేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు, ఆస్తి నష్టాలు, అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచినే దీనికి శ్రీకారం చుట్టాం. ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది. ఈ నెలాఖరుకు కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఏనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ను మనము పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయబోతూ ఉన్నాం. దాదాపు నిధుల కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం. దీనివల్ల 2 రకాలు, ఎందుకంటే మనకు 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది. ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలమనేరులో మొదలు పెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా అన్ని రకాలుగా 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకి అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి. టూరిజం వల్ల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం కలగకుండా నివారించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది.
ఈరోజు దాదాపు ఒక 20 హెక్టార్లు అంటే 50 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది. ఎప్పటి నుంచినో అంటే 1990లోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమం చేసాం. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేసాం. ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేసాం. సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేసాయి. ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక పక్క ట్రెంచి ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్ ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మదప్ ట్రైన్ కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఏనుగులను ఇక్కడికి తీసుకొచ్చాం. కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు. నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం. ఈరోజు నిధుల లేమి లేదు కాబట్టి, నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.